లైఫ్‌ల మీ ప్యాషన్ ఏందో ఫస్ట్ పక్కకెట్టుకోరి. అర్థమవుతుందా? మీ ప్యాషన్ ఏంది ఒకసారి ఒక బుక్ మీద రాసుకోరి. సో మీ ప్యాషన్ లైక్ బిజినెస్ అయినా, లేకుంటే ఏదైనా వర్క్ అయినా, లేకుంటే ట్రావెల్ అయినా, లేకుంటే డ్రాయింగ్ అయినా, లేదా ఫొటోస్ అయినా, ఫోటోగ్రఫీ అయినా ఏదైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక జాబ్ ఉండాలి. పార్ట్ టైం ఒక జాబ్ ఉండాలి. ఉంటే ఏమైతుంది తెలుసా? పార్ట్ టైం జాబ్ ఉంటే మీకు పాకెట్ మనీగా అది యూజ్ అవుతుంది. దాంతోపాటు మీరు సమ్ అమౌంట్ సంపాదించుకుంటూ ఉంటే మీకు మీ ప్యాషన్కి మీరు అనుకున్న గోల్కి రీచ్ కావడానికి యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? చాలామందికి వాళ్ళ ప్యాషన్ వేరు ఉంటుంది అండ్ వాళ్ళు చేసే జాబ్ వేరు ఉంటుంది. అర్థమవుతుందా? కొందరు పేరెంట్స్ ఫోర్స్ చేయబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్యాషన్ పక్కకెట్టుకొని గవర్నమెంట్ జాబ్ చేయడం, ప్రైవేట్ జాబ్ చేయడం ఇలాంటివి చేయడం జరుగుతుంది. అయితే చాలామందికి అంటే అరుదుగా దొరికే వాళ్ళు ఏంటంటే అరుదుగా ఉండేవాళ్ళు వాళ్ళ ప్యాషన్ నమ్ముకొని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండి పస్తులు ఉండి ఏదో నార్మల్గా ఉండి వాళ్ళ ప్యాషన్ కోసం చాలా తంటలు పడ్డ వాళ్ళు ఉన్నారు కూడా. అలా అరుదుగా దొరుకుతారు అంతే. అయితే చాలామంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఫస్ట్ ఒక జాబ్ చేస్తారు. జాబ్ చేసుకుంటే వాళ్ళ ప్యాషన్ ఏందో దాన్ని ఫాలో అప్ చేసి దానికి రీచ్ అయ్యే ప్రయత్నంలో ఉంటారు. అర్థమవుతుందా? సో లైఫ్లో అంతే. ఏదైనా మీకు మీ ప్యాషన్ ఏందో ఒకసారి రాసుకోరి. మీ ప్యాషన్ అది దాని ద్వారా మీరు డబ్బు సంపాదించే వెతుక్కోరి. ఇప్పుడు మీకు ఫోటోగ్రఫీ మీది ఫ్యాషన్ అయితే మీరు బెస్ట్ ఫోటోగ్రఫీగా అయ్యేంత వరకు మీరు ఒక జాబ్ చేసుకుంటా వచ్చిన శాలరీతోటి మీ రోజువారీ ఖర్చులకు యూజ్ చేసుకొని మీరు లైఫ్లో సర్వైవ్ కావాలి. అర్థమవుతుంది? దాంతోపాటు మీకు పేరెంట్స్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళని చూసుకోవాలి. దాంతో మీరు ఫోటోగ్రఫీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దాని నుంచి ఫొటోస్ తీయడం, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెళ్ళడం, అలా వీడియోస్ తీయడం, దాంతోపాటు సినిమాటిక్ వీడియోస్ తీయడం అండ్ చాలా పెద్ద పెద్ద ఫోటోగ్రఫీగా ఫొటోస్ తీయడం అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ యొక్క వీడియోస్ తీయడం అండ్ ఫొటోస్ తీయడం, చాలా మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి మంచి లొకేషన్స్ యొక్క ఫొటోస్ తీయడం, దాని ద్వారా మీరు డబ్బు సంపాదించడం. ఇవే వచ్చేందాకా అంటే ఆ స్టేజ్కి వచ్చేంత వరకు మీరు ఒక పని చేసుకుంటూ ఉండాలి. అది పార్ట్ టైంగా తీసుకోరు. అర్థమవుతుందా? అయితే ఏమైతే తెలుసా, మీకు డబ్బు సేవ్ ఉంటుంది. దాంతోపాటు మీరు ఫోటోగ్రఫీ ఇష్టం ఉంటే మంచి కెమెరా వేసుకోగలుగుతారు. ఫోటోగ్రఫీ కాదు, డ్రాయింగ్ అయినా, ట్రావెలింగ్ అయినా, స్పోర్ట్స్ అయినా, వీడియో గేమింగ్ అయినా అండ్ దాంతోపాటు ట్రావెలింగ్ ఇక్కడ వేరే వేరే కంట్రీకి వెళ్ళడం కానీ అండ్ కొందరికి గవర్నమెంట్ జాబ్ ప్యాషన్ ఉంటుంది, కొందరికి ప్రైవేట్ జాబ్ ప్యాషన్ ఉంటుంది, కొందరికి బిజినెస్ ఉంటుంది. సో చాలామందికి చాలా రకాలు ఉంటాయి. కానీ మీరు దానికి రీచ్ అయ్యేంత వరకు మీరు ఒక జాబ్ చేసుకుంటూ ఉండాలి. అది ఎందుకంటే మీకు మీరు సంపాదిస్తే మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది, మైండ్లో ఉంటుంది ఫ్రీడమ్. దాంతోపాటు మీరు రిలాక్స్గా వర్క్ చేసుకోగలుగుతారు అండ్ మీ ప్యాషన్ సైడ్ కూడా వెళ్ళగలుగుతారు. అర్థమవుతుందా? కొందరికి మ్యూజిక్ మీద ఉంటుంది ప్యాషన్, కొందరికి ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ఉంటుంది, కొందరికి బిజినెస్ చేయాలని ఉంటుంది అండ్ చాలామందికి చాలా రకాలుగా ఉంటుంది. కానీ దానికి వాళ్ళు ఆ పొజిషన్కి రీచ్ అయ్యేంత వరకు వీళ్ళు ఏం చేయాలి, ఒక వర్క్ వేసుకోవాలి. వర్క్ వేసుకుంటే ఏమవుతుందంటే మనీ సేవ్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు అంటే వాళ్ళ ప్యాషన్ కోసం టైం అంతా సాక్రిఫైస్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మీ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో మీ దగ్గర డబ్బు ఉండదు. అందుకే నేనేమంటున్నా, మీరు ఒక వర్క్ చూసుకుంటే ఆ వర్క్ వేసుకుంటే మీరు ప్యాషన్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. అది మంచిది. అట్లా కొందరు ఇప్పుడు మన ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మన ఇండియా పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే పిల్లలు మంచి చదువుకొని మంచిగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. అది తప్పు కాదు, ఎందుకంటే పేరెంట్స్ కన్నారు కాబట్టి పిల్లలు బాగోగులు చేసి వాళ్ళు సెటిల్ కావాలని చూస్తారు, తప్పలేదు. కానీ మీకు ప్యాషన్ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, మీరు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోరి. దాంతోపాటు మీకు ఏం ప్యాషన్ ఉన్నది, మీకు ఏం ఇంట్రెస్ట్ ఉన్నది తెలుసుకొని
దానికి రీచ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మీరు ఒక ప్రైవేట్ అయినా పార్ట్ టైం జాబ్ చేయండి. అర్థమవుతుందా? ఆ జాబ్ వేసుకుంటే మీ ప్యాషన్ వైపు వెళ్ళండి. ఎవరైతే ఎర్లీ స్టేజ్లో చిన్న ఏజ్ నుంచి మీ ప్యాషన్ వైపు వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందో వాళ్ళు తొందరగా రీచ్ అవుతారు. ఇప్పుడు ఈ మ్యూజిక్ మీద పట్టు ఉన్న వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు ఇప్పుడు మ్యూజిక్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఎడ్యుకేషన్ రన్నింగ్ కంటిన్యూ చేసుకుంటా, చదువుకుంటా, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా, వాళ్ళు పార్ట్ టైంగా జాబ్ వేసుకుంటా ఇటు మ్యూజిక్ గురించి ప్రాక్టీస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా అవకాశాలు వస్తాయి అప్పుడు ఆ సైడు వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఎక్కువ అమౌంట్ వచ్చి మంచి సెటిల్ అయితే ఈ పార్ట్ టైం జాబ్ని వదిలేసి అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. అట్లా చేయడం జరుగుతుంది. మ్యూజిక్లోనే కాదు, స్పోర్ట్స్లో కానీ ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళారు. అర్థమవుతుందా? మీకు ప్యాషన్ ఉన్నది, ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే చైల్డ్హుడ్ నుంచి ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ ప్రాక్టీస్ గురించి ఫోకస్ పెట్టి చేస్తారో మీరు అడల్ట్ అయ్యే లోపల మీరు సక్సెస్ అయ్యే స్టేజ్లో ఉంటారు, ఆ వేలు ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసే వల్గర్ వీడియోస్, బ్యాడ్ కంటెంట్, అర్థమవుతుందా, అమ్మాయిల వీడియోలు, దీనివల్ల చిన్నపిల్లల యొక్క మైండ్ అనేది ఖరాబ్ అవుతుంది. వాళ్ళ గోల్స్, వాళ్ళ ప్యాషన్ అన్నీ మర్చిపోయి అమ్మాయిలు వెంబడి తిరిగి వాళ్ళ జీవితం ఏంటంటే వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ సరిగ్గా పూర్తి చేయలేకపోతారు. వాళ్ళ ప్యాషన్ ఏందో వాళ్ళు చేసుకోలేకపోతారు, వాళ్ళ డ్రీమ్ ఏందో వాళ్ళు చేసుకోలేకపోతారు, అండ్ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో చూపించిన కంటెంట్ అంతా రియాలిటీలో జరగదు. అట్లున్నది బాబు. ఎందుకంటే లైఫ్ను నీకు వీడియోలలో అది యాక్టింగ్, అది వీడియోలలో చూపించేది నువ్వు బయట చేసినావు అనుకో కేసెస్ బుక్ అయితే తీసుకుపోయి స్టేషన్లో ఎత్తారు. వీడియోలలో వాళ్ళు రీల్స్ చేస్తారు, రీల్స్ వేసి వాళ్ళు అట్లా అట్రాక్ట్ అయ్యేటట్టు చూపిస్తారు. సో అది బయట నడది బాబు. బయట అట్లా చేసారనుకో కేసు బుక్ అవుతుంది, తీసుకుపోయి పోలీసు వారు జైలు వేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అది రీలే, రియాలిటీ బాబు. సో చిన్నపిల్లలు మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో చూపించే కంటెంట్ రియాలిటీ కాదు, వాళ్ళు యాక్టింగ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా సంపాదించే వాళ్ళు అలా ఆ విధంగా యాక్టింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంకేంటంటే ఇలా యాక్టింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఛాన్సెస్ దొరుకుతాయి. అంటే సినిమాలో కానీ సీరియల్స్లో కానీ షూటింగ్లో వాళ్ళకి ఛాన్స్ వస్తుందని వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ అది చూసి అది రియల్ ఏమో, సో అట్లా రియల్ లైఫ్లో చేద్దాం అనుకొని మీరు అట్లా వేసారు అనుకో అమ్మాయిలను గెలకడం, అమ్మాయిలను లవ్ చేయడం, సో దాంతోపాటు వల్గర్గా మెసేజ్ పంపడం, వల్గర్గా వీడియోస్ పంపడం, అండ్ బ్యాడ్ కామెంట్లు వేయడం, బ్యాడ్ వీడియోస్ సెండ్ చేయడం, ఇలాంటివి చేసారు అనుకో వాళ్ళు అందరూ మైండ్ సెట్లో ఒకటి తిరిగి ఉండే కదా. వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు, వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. అప్పుడు మీ పేరెంట్స్ని పిలుపుతారు, నిన్ను పిలుపుతారు. అప్పుడు నీకు ఇక బడ్జింగ్ మస్తు ఉంటుంది. అర్థమవుతుందా? సో సినిమాల సీరియల్స్లలో అండ్ యాక్టింగ్ చేసేదంతా రియాలిటీలో జరగదు బాబు. సో చెప్తూనే ఏంటంటే మీకు ప్యాషన్ ఇవన్నీ ఉంచుకొని పిల్లలు చెడిపోకూరు. ఎందుకంటే మీకు చూపించేది వేరు ఉంటుంది, బయట జరిగేది వేరు ఉంటుంది. అర్థమవుతుంది? సోషల్ మీడియాలో చూపించేది బయట జరిగేది సేమ్ ఉండదు. రియాలిటీ అదే రియలే. అర్థమవుతుందా? సో లైఫ్లో మీకు మీ ప్యాషన్, మీ గోల్స్, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే కష్టపడాలి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియాలో ఉండి మన తెలంగాణలో, ఆంధ్రాలో, అన్ని స్టేట్లలో అందరు చాలామంది ఛాంపియన్స్ అయ్యారు. చాలా ప్లేసెస్ నుంచి వచ్చి వాళ్ళు మన ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళి ఆడ అథ్లెటిక్స్ ఆడి, స్పోర్ట్స్ కానీ చాలా రకాల గేమ్స్ ఆడి అందులో వాళ్ళు గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళని తీసుకొని ఆ విధంగా సక్సెస్ కావాలంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి చాలా కష్టపడ్డారు. క్రికెట్ అయినా, టెన్నిస్ అయినా,
ఫుట్బాల్ అయినా, వాలీబాల్ అయినా, కబడ్డీ అయినా, ఏదైనా వాళ్ళు ప్రాక్టీస్ చాలా చేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టిర్రు, సిల్వర్ మెడల్ కొట్టిర్రు అంటే అంత ఈజీ కాదు. వాళ్ళని ఎందరో తిట్టిన వాళ్ళు ఉంటారు, ఎందరో చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉంటారు. ఒక పూట తింటారు, ఒక పూట తినరు. అన్ని వసతులు ఉండయి, పేరెంట్స్ లోన్లీలు ఉంటాయి. ఇప్పుడు పిల్లల యొక్క ప్యాషన్ పేరెంట్స్కి నచ్చది, చాలా జరుగుతాయి అన్నీ. వాళ్ళంతా కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళి ఇప్పుడు ఆరామ్సే ఏసీ రూమ్లలో, ఏసీ హాల్లో మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఉంటుర్రంటే వాళ్ళు చైల్డ్హుడ్లో చాలా కష్టపడ్డారు. నువ్వు చైల్డ్హుడ్లో చాలా ఎంజాయ్ చేసిన గేమ్స్ అన్నా కానీ వాళ్ళు చైల్డ్హుడ్లో వాళ్ళ యొక్క ప్యాషన్ కోసం చాలా కష్టపడ్డారు, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. అట్లా అర్థమవుతుందా? సో ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దు, అర్థమవుతుందా? సో వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సక్సెస్ స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చాలా కష్టపడి చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అర్థమవుతుందా? సో అసంటి వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మన ఇండియాలో ఉన్నాం కాబట్టి మన ఇండియా పీపుల్స్కి మనం సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ అయితే మన ఇండియా ముందుకు వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చి మన ఇండియాలో గుర్తించకపోతే అది కరెక్ట్ కాదు. వేరే కంట్రీలో వేరే ప్లేయర్స్ని తీసుకొచ్చి మనం సపోర్ట్ చేస్తే మన ఇండియాలో ఉన్న వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తారు? మరి అది కాదు కదా. మరి మన ఇండియాలో చాలామంది ప్లేయర్స్ ఛాంపియన్స్ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మన వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకోళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. వేరే కంట్రీలో వాళ్ళ ప్లేయర్స్కి వాళ్ళ కంట్రీ పీపుల్స్ అందరూ, ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు. సో మనం కూడా సపోర్ట్ చేయాలి. మరి సో ఒకటే చెప్తున్నా, మీ ప్యాషన్ ఫుల్ఫిల్ కావాలంటే మీరు ఒక జాబ్ చేసుకుంటూ ఉండాలి, అంతే. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. చాలామంది చాలా రకాలుగా ప్యాషన్ కోసం కొందరు ప్యాషన్ని పక్కన పెట్టి లైఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది కళల్లాగానే పోతున్నాయి. సో ఇప్పటికైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి చాలామంది ఇప్పుడు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి మీరు ఏదైనా యూజ్ చేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయాలి. దాంతోపాటు బిజినెస్ చేస్తారా, జాబ్ చేస్తారా, స్పోర్ట్స్ గురించి చేస్తారా, అండ్ మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది, ఏది చేయాలనుకున్నా చేయరు. అర్థమవుతుందా? పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా, యంగ్ యూత్, సరేనా? ఎందుకంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సక్సెస్ అవుతారు, అర్థమవుతుందా? మీకు ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ప్యాషన్ అదే కంటిన్యూ చేయాలనుకుంటే మీకు ఒక వర్క్ వేసుకోరు, పార్ట్ టైం వర్క్ వేసుకుంటే ఇంట్లో డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఆ డబ్బు మీరు యూజ్ చేసుకోగలుగుతారు, మీ ప్యాషన్కి యూజ్ చేసుకోగలుగుతారు, అర్థమవుతుందా? సో సక్సెస్ కావాలంటే కష్టపడాల్సిందే. సో నేను చెప్పింది కరెక్ట్ కాదు, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అండి. ఆ వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాప్తో మళ్ళీ కలుసుకున్నంత వరకు జై హింద్, జై తెలంగాణ. ఒకటే, మీ ప్యాషన్ ఫుల్ఫిల్ కావాలంటే మీకు పార్ట్ టైంగా ఒక జాబ్ ఉండాలి. మీరు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. లైక్ మీకు ఎట్లా అంటే మీరు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, పుస్తకాలు బట్టి పట్టడం కాదు, మీరు పర్ఫెక్ట్గా మాట్లాడడం, పర్ఫెక్ట్గా ఆలోచించడం, సొంతంగా ఆలోచించడం అన్నీ తెలిసి ఉండాలి, అర్థమవుతుందా? అది అయితేనే సక్సెస్ అవుతారు, లేకుండా లేదు. సో కష్టపడరి, ప్రాక్టీస్ చేయరి, సక్సెస్ అవుతారు. ఓకే, రైట్.